శివాయ అని ఆయన ఆ పుట్టు పైన తెచ్చుకో ఆ పుట్టు పైన నువ్వు కొనిస్తావు నేను పెట్టినా ఇది పుట్ట నేను బిడ్డలు కొనిపోకే పుట్టిపోయా ఓం నమ శివాయ అని పాల్గొన్నా అని సమానమైంది ఆ పాలు కాండావు ఆ ఇప్పుడు కొత్త ఏం చేస్తున్నాము కలుసుకున్నాను అంతే నేను నన్నేం పిలుచులే నువ్వు వీటికి వచ్చినా గానీ కాకపోతే వీటికి వచ్చినా బాగా జరిగింది మొక్కున్నాము నిన్ను కనుక్కున్నాము అంతే ఇంకేం జరిగిలా మాకు హక్కులో ఉంది అది దిగి ఉరికెత్తిపోయింది అమ్మా ఆయన పెద్ద అమ్మ నిన్న మరీ ఉంది ఆడగానే కుడాలం సామని ఇప్పుడు మళ్ళీ వేరే తోట చేయాలని చేసినాడు ఆయన వస్తున్నాము దారిలో అట్లా సడన్ గా ఆయన మా జీవితంలో ఎప్పుడు చూడలే ఆ పాముని ఎప్పుడు చూడలే నేను మా ఆయన గద్ద అంటున్నాడు నేనే నిలబెట్టమని మేము అడలు అయిపోయినాం అనుకో నాకైతే మాటలు రాలేదవ్వా కలుపుకొని మంగళవారం కదా ఇప్పుడు ముట్టుకున్నానా నువ్వు చూసినావా మేము చూసినాం కాబట్టి అంత వచ్చిన నీ శక్తి అలా ఉంది శక్తి దాంట్లో ఉంటుంది నీ శక్తి అలా ఉంది జగమంతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పోయిన కళలో వస్తాను కళలో వస్తాను వస్తావు మూడు రాత్రికి పైన దిల్లటేది ఇంత గులిగా యాపద ఉప్పు పసుపు దంతవ గులితేగా దంతే పాలు నీళ్ళగా దాపడుతుంది యాపాకు పసుపు ఉప్పు దంతవ దంచి తాగినాక నిమ్మకాయ రసం పిండి దాపడుతుంది నిమ్మకాయ పసుపు ఉప్పు కలిసి ఉండమా వేసి పసుపు ఉప్పు దంచి నీళ్ళు తాపేది తాపి నిమ్మకాయ కోసి పిండి మళ్ళీ తబల ఆ క్యాన్సర్కి ఆ నిమ్మకాయ కురాకులు ఎట్లా పిండితే ఇరుగుతుందో క్యాన్సర్ అట్లా ఇరుగుతుంది క్యాన్సర్ ఎవరైనా సరే నిమ్మకాయ సపరేట్నా నిమ్మకాయ రసం తాగినా ఆ క్యాన్సర్ ఇరుగునా మన శరీరంలోది ఇరుతుంది మన శరీరంలోది దాన్ని ఇరిగేస్తారు క్యాన్సర్ ఏర్పడిన నిమ్మ పుల్ల ఖచ్చితంగా తాగండి.